హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ అను. నేను ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, కానీ నేను ఏ విధంగా చేస్తాననేది చూపిస్తాను. అందరికీ ఫేవరెట్ ఫ్రై కదా ఇది, నాకైతే చాలా ఇష్టం. నేను ఆల్రెడీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. ఒక ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు, 1 టమాటో అండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలు, సాల్ట్, కారం, జీలకర్ర, ఆవాలు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మినప్పప్పు అండ్ శనగపప్పు, ఒక 2 రెడ్ చిల్లీ. మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు, ఎందుకంటే తాలింపు సరుకులు ఎన్ని వేసుకున్నా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఫస్ట్గా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ పసుపు వేసుకొని మంచిగా మగ్గించండి. నేనైతే కంపల్సరీ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాక పసుపు అయితే వేసేస్తాను. చాలామంది అలాగే చేస్తారు అనుకుంటా మరి. అండ్ ఇప్పుడు అవి మంచిగా మగ్గుతున్న తర్వాత రెడ్ చిల్లీ అండ్ జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా మగ్గించాలి. ఇవి సిమ్లో పెట్టి ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఆ తాలింపు సరుకులు కూడా మంచిగా మగ్గుతాయి. అండ్ ఇప్పుడు మినప్పప్పు కొంచెం వేసుకొని మంచిగా మగ్గించండి. లో ఫ్లేమ్లో ఉండి బాగా మగ్గిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం మినప్పప్పు వేసుకోండి, అది కూడా బాగా ఫ్రై అయితే బాగుంటుంది. తిన్నప్పుడు నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ దొండకాయ ముక్కల్ని అందులో వేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్ చేసుకుంటారు, నేనైతే స్లైస్గా కట్ చేశాను. ఎవరిష్టం వాళ్ళది. ఓకే, ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గిస్తే, అంటే మూత పెట్టుకొని బాగా మగ్గిస్తే చాలా బాగుంటుందన్నమాట. ఎంత బాగా కుక్ చేసుకుంటే అంత బాగుంటుంది ఇది. ఇది కూడా మంచిగా మగ్గడం కోసం మూత పెట్టేసుకోండి. ఇవి మా టామీ గడ్ వెయిట్ చేసేస్తున్నాడు ఈ లోపు తినేయడం కోసం. చూద్దాం ఎలా వస్తుందో. వావ్, ఈ గ్రీన్ కలర్ చూస్తేనే నాకు భలే ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే హెల్దీ కదా. ఎంత గ్రీనీస్ తింటే అంత మంచిది అండ్ హెల్దీ కూడా మనకి. అండ్ ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను, అది కొంచెం వేసుకున్నా మంచిగా ఉప్పదనం తెలుస్తుంది, సో నేను అది యూస్ చేస్తున్నా. వేసుకొని ఇంకా బాగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగా. ఈలోపు అవి మగ్గుతూ ఉంటాయి, ఈలోపు మూత పెట్టేసుకోండి. ఈలోపు నేను ఇక్కడ రైస్ కూడా వండేసుకుంటున్నాను త్వరగా తినడం కోసం, నాకు ఇష్టమైన ఫ్రై కదా. ఇది నా బుజ్జి మనీ ప్లాంట్, చాలా ఇష్టం నాకు ఇలా కిచెన్లో ఒక సైడ్కి అలా పెట్టుకోవడం అంటే. లవ్ యూ. అండ్ ఇప్పుడు ఇవి చూద్దాం, మంచిగా బాగా మగ్గుతున్నాయి. అలాగే మగ్గితే ఎంతసేపు మగ్గితే అంత చాలా రుచిగా ఉంటుంది. ఈలోపు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టిన టమాటో వేసేసుకుందాం. ఒక్కొక్కరు ఒకటి వేస్తారు లేదా 2 వేసుకుంటారు. మరీ ఎక్కువ వేసినా తీగా అయిపోతుంది అనుకోండి ఫ్రై, సో నేనైతే ఒకటి యూస్ చేశాను. మంచిగా మగ్గుతుందనమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి తీసిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. చాలామంది ఫస్ట్లోనే కరివేపాకు వేసేస్తారు, అలా వేయకూడదు, ఎందుకంటే ఆ ఫ్రాగ్రెన్స్ అనేది పోతుంది, ఎందుకంటే డీప్ ఫ్రై అయిపోతుంది కాబట్టి. ఇలా మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా. అండ్ ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. కారం అనగానే చాలామంది రెడ్గా కనిపించేలా చేస్తారు, అంత అలా అవసరం లేదు, ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోండి, బాగుంటుంది. ఈ రైస్ కుక్ అయిపోయింది, త్వరగా తినేస్తాను. అండ్ ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, ఆ దొండకాయ చాలా బాగా మిక్స్ అయింది కాబట్టి అండ్ స్టీమ్ అయింది కాబట్టి లుకింగ్ గుడ్ ఐ థింక్. అండ్ ఇప్పుడు ఫైనల్గా కసూరి మేతి అస్సలు మర్చిపోవద్దు. వెజ్జీస్లో ఏదైనా సరే కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అదిగో ఫైనల్గా అలా వచ్చింది. నాకైతే చూడటానికి కూడా చాలా బాగుంది, నోరు ఊరుతుంది, త్వరగా తినాలనిపిస్తుంది. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. And thank you so much for watching this video. Please subscribe to my channel. Thank you.